జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. తెలంగాణ హవా దేశమంతా, రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం, కేంద్రంలో ఇండియా కూటమిది అధికారం, కావాలనే మోదీ అతి ప్రచారం, తుక్కుగూడ సభకు జన సమీకరణ బాధ్యత అభ్యర్థులదే. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. తుక్కుగూడలో రేపు జనజాతర సభ అని పెట్టారు కాంగ్రెస్ పార్టీ. గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో వచ్చారు. అక్కడ 6 గ్యారెంటీస్ అనౌన్స్ చేశారు. అదొక సెంటిమెంట్గా అక్కడి నుంచే మళ్ళా ఇప్పుడు ఎంపీ ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయబోతున్నారు. తెలంగాణ హవా అనేది దేశమంతా ఉండాలి. తెలంగాణలో ఏ విధంగా అయితే హవా వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందో అట్లనే దేశమంతా గెలుపొందాలి, ఇండియా కూటమిదే అధికారం రాబోతుంది అని చెప్పి వారు చెప్పారు. 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం అని చెప్తున్నారు. మరి ఎక్కడెక్కడ వెళ్తారో ఏం తెలియదు, కానీ 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెబుతుంది. ఇది కాంగ్రెస్కు తెలంగాణలో ఉన్న సానుకూల పరిస్థితులే దేశమంతటా ఉన్నాయని, కేంద్రంలో 100% ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని, కాంగ్రెస్ టికెట్లు పొందిన వారు చాలా అదృష్టవంతులని అన్నారు. మిగిలిన 3 స్థానాలను ఎంఐఎం, భాజపా, బారాస పంచుకోవాలన్నారు. దేశంలో భాజపాపై వ్యతిరేకత ఉందని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ పార్టీకి ఎదురులేదన్నట్టుగా కావాలనే అతిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో ఈ నెల 6న నిర్వహించి తలపెట్టిన జనజాతర బహిరంగ సభ ఏర్పాట్లపై సభా ప్రాంగణంలో గురువారం రాత్రి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అందరి చూపు తెలంగాణపైనే ఉందని, సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులను కోరారు. మొత్తానికైతే తెలంగాణ హవా దేశమంతా రాబోతుంది. 14 సీట్లు తెలంగాణ పార్టీ నుంచి ఎంపీలని కేంద్రానికి మనం ఢిల్లీకి ఇద్దాం సోనియా గాంధీ కానుకగా అని చెప్పి అంటుండు. 14 సీట్లు పక్కా గెలవబోతున్నాం అంటుండు. మరి ఏ సీట్లు గెలుస్తారు అనేది తెలియదు. ఇంకోటి ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్లు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, తప్పనిసరిగా గెలవబోతున్నారు కాబట్టి అన్నట్టు చెప్పిండు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్లుగా అనౌన్స్ చేశారు ఇప్పటివరకు 13 సీట్లు, 14 సీట్లు, ఇంకా 3 సీట్లే ఉన్నాయి. ఈ 14 సీట్లలో కూడా ఎవరికి ఇచ్చారు మీరు టికెట్లు? అదృష్టవంతులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు అదృష్టవంతులు. ఓవర్ నైట్లో వస్తే టికెట్ ఇచ్చి కండవ కప్పి టికెట్ ఇచ్చారు. వాళ్ళని గెలిపించడానికి ఇప్పుడు 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలు పాటుపడాలనా అనేది ఇలా సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాట్లాడుకుంటున్న పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో అధికారాన్ని అవలంబించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి, నాయకులను అణగదొక్కడానికి ప్రయత్నం చేసిన నాయకుల్ని పిలుసుకొచ్చి టికెట్ ఇచ్చి ఓవర్ నైట్లో వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేయండి, వాళ్ళు అదృష్టవంతులు అంటున్నావు. మాకేమొస్తుంది అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నువ్వు ఇచ్చిన టికెట్లు ఇచ్చిన దానం నాగేంద్ర అదృష్టవంతుడే, చేవెళ్ల రంజిత్ రెడ్డి అదృష్టవంతుడే, కడియం కావ్య అని అదృష్టవంతురాలే, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి అదృష్టవంతులే. కానీ మాకెక్కడ ఉంది అదృష్టం అనేది సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకున్నారు. మీరు వారికి సమానం చెప్పాలి. మరి దేశం మొత్తం అవా ఉన్నాక, తెలంగాణలో అవా ఉన్నాక, 14 సీట్లు వచ్చే ఒక వేవ్ ఉన్నాక బయట పార్టీ నుంచి అరువు తెచ్చుకొని టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా? కాంగ్రెస్ పార్టీలో నిలబడటానికి అర్హత ఉన్నోళ్ళు లేరా పోటీ చేయడానికి ఎంపీకి అనేది ఇప్పుడు చర్చ. అరువు తెచ్చుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చాక మళ్ళీ 14 సీట్లు గెలుస్తుందని ఎట్లా అంటారు? ఇప్పుడు మీరు మొత్తంగా చూస్తే మెజార్టీ స్థానాలు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు టికెట్లు. దేనికి? అది కూడా ఓవర్ నైట్, 1 నెల 2 నెలలు కూడా కాదు. అధికారం వచ్చిన తర్వాత జాయిన్ అయినా, అది నిన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళకి కూడా టికెట్ ఇచ్చారు. అరువు తెచ్చుకొని టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉన్నాక ప్రజలకి ఏ రకంగా మీరు నమ్మకం నెలకొల్పుతారు? 14 సీట్లు మనం గెలవబోతున్నామని పార్టీ క్యాడర్ని ఎట్లా మీరు సాటిస్ఫై చేయగలుగుతారు? 14 సీట్లు గెలిచే పరిస్థితి నిజంగా ఉంటే వరంగల్ నుంచి కానీ, మల్కాజ్గిరి కానీ, సికింద్రాబాద్ కానీ, చేవెళ్ళ కానీ ఇంకా 1-2 సీట్లు ఉన్నాయి. వీటిలలో వేరే పార్టీ వాళ్ళ కోసం ఎందుకు చూస్తున్నారు అనేది ప్రశ్న. కాబట్టి అది సమీక్షించుకోవాలి మీరు. ఉట్టినే మేము గెలుస్తాం 14 సీట్లు అంటే అంత ఈజీ గెలిచేది కాదు. చాలా చోట్ల మీరు ఇచ్చిన టికెట్ల వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉందని ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త.
చారిత్రాత్మక తుక్కుగూడ సబాట. ఇది బట్టి విక్రమార్క గారు మరి వేరువేరుగా పోయారు. ఏందో సీఎం ఒక టైంలో పోయిండు, ఈయన ఒక టైంలో పోయిండు, సమీక్ష చేశారు. చారిత్రాత్మకంగా తుక్కుగూడ సభ. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెసే. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్లోకి చేరికలు. కేసీఆర్ తప్పిదాల వల్లే రాష్ట్రానికి ఇక్కట్లు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ప్రజాస్వామ్య పరిరక్షణకి ఏకైక దిక్కు కాంగ్రెసే. ఓకే, అది ఎగిరి అయిదాం. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్లోకి చేరికలు అంటున్నారు. మళ్ళీ కింద ఏమి ఇచ్చిండు? కేసీఆర్ తప్పిదాల వల్లే రాష్ట్రానికి ఇక్కట్లు. కేసీఆర్ ఇదే తప్పిదాలు చేసిండు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే, రాజకీయ పునరేకీకరణ, తెలంగాణ అభివృద్ధి కొరకే అని అనేక పార్టీల నుంచి నాయకులను తీసుకున్నాం. మళ్ళీ మీరు అదే చేస్తాను. దానికి ముద్దు పేరు ఏం చెప్తున్నారు? ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికే అని. ఆయన చెప్పింది అదే కదా, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నేను మా పార్టీ ఎప్పుడు ఉండాలని చెప్పి అన్ని పార్టీల్లో నుంచి నాయకులను తీసుకొచ్చి ఇందులో గుంపు కొత్తగా జాయిన్ చేసుకుంటూ చివరికి ప్రజలు చెంప చెల్లు అనిపించి కర్రు కాల్చి వాత పెట్టారు. మీరు మళ్ళీ అదే పని చేస్తారు. మళ్ళీ మీరు దానికి ముందు పేరు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి. కాపాడుకోకపోతే అడిగిపోతుంది. ఇప్పుడు ప్రజల మద్దతు ఉండాలి. కానీ ఈ నాయకులు ఏం చేస్తారు అనేది ఇవాళ చర్చ ప్రజలలో. ఇది ఒక వార్త. రుణ యాపు నిర్వాహకుల వేధింపులు, యువకుడు బలట. రుణ యాపు నిర్వాహకుల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. జోగిపేట ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కనసాన్పల్లి గ్రామానికి చెందిన కడెం శ్రీకాంత్ ఇదే జిల్లా సదాశివపేటలో ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 4 నెలల కింద ఓ లోన్ యాప్లో 1,50,000 రుణం తీసుకున్నాడు. క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లిస్తూ వచ్చాడు. ఎంత కడుతున్నా ఇంకా బాకీ ఉందంటూ యాప్ నిర్వాహకులు వేధించసాగారు. అతని సెల్ ఫోన్కు అసభ్యకర ఫోటోలు పంపించారు. దీన్ని తాళలేని శ్రీకాంత్ గత నెల 30న ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. అతని కుటుంబ సభ్యులు తొలుత సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తర్వాత హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు తండ్రి పోచే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రుణ యాప్లు, లోన్ యాప్స్ పేరిట అనేక రకాలుగా వేధింపులు జరుగుతున్నాయి. చాలామంది చనిపోయారు. పాపం ఈ ఎవరైతే యువత అర్థం చేసుకోకుండా ఇట్లాంటి వార్తలు చూడాలి. ఎట్లా మోసపోతుండో చూసి వీళ్ళ మోసంలో వీళ్ళ ట్రాప్లో పడద్దు. ఈ లోన్ యాప్ల ట్రాప్లో పడి చాలామంది జీవితాలను ఆగం చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా యువత ఆలోచించుకోవాలి. ఇట్లాంటి లోన్ యాప్లు, ఇట్లాంటి వచ్చి ఫోన్లు, మెసేజ్లకి టెంప్ట్ అయ్యి మీరు లోన్లు తీసుకుంటే మీ జీవితం బుగ్గిపాలయ్యే పరిస్థితి అట్లా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. చాలా జీవితాలు ఆగమైనాయి. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఈడోడు లోన్ యాప్ ఇచ్చిండట, 1,50,000 ఇచ్చి ఎంత కట్టినా లోన్ తీరట్లేదు. లోన్ తీరకపోతే వీళ్ళు ఏం చేస్తారో ఎంత దౌర్జన్యం ఉంటుందో తెలుసా? వాళ్ళకి రాజ్యాంగం కానీ చట్టం కానీ ఏది గవర్నమెంట్ కానీ లెక్కే ఉండదు. అడ్డగోలుగా తిడతారు, ఫోన్లు చేసి మెసేజ్లు పంపిస్తారు, టార్చర్ చేస్తారు. లోన్ తీసుకున్నోడికే చేయరు, వాడు చుట్టుపక్కల ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ చేసి వీని పరువు తీస్తారు. తీస్తే వాడు ఆ పరువుకు చచ్చిపోయే పరిస్థితి. చాలామంది చచ్చిపోయారు. ఈ పిల్లగాడు కూడా అదే పరిస్థితి చేసుకున్నాడు పాపం. కాబట్టి యువత అర్థం చేసుకోవాలి. ప్రధానంగా చదువుకునే యువత ఈ తప్పిదాలు చేసేది. ఈ ఆన్లైన్లో ఏదో రాగానే లింకు దాని మీద ప్రెస్ చేసి దాంట్లో లోన్లు తీసుకొని ఇట్లా జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దు. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో మీ పైన ఆశలు పెట్టుకొని ఉంటారు. మీరు ఈ చిన్న చిన్న లోన్లకి ఇట్లాంటి టెంప్ట్ అయ్యి మీ జీవితాలను లాగం చేసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవద్దు. ఇంకోటి ప్రధానంగా, ఒకవేళ లోన్ తీసుకున్నారు, వేధింపులు అవుతున్నాయంటే దానికి చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అట్లా పొండి తప్ప ఇట్లా ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుంది? జీవితం ఆగమైపోయా. తల్లిదండ్రులకు గోస మిగిలిస్తాయి, వాళ్ళ కడుపు కోత మిగిలిస్తాయి, ఏముంటుంది? కాబట్టి యువత అర్థం చేసుకోవాలి. విద్యార్థులు యువత అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా లోన్ యాప్లని పాటించవద్దు, దాన్ని ఫాలో అవ్వద్దు. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా అనివార్య కారణాలతోని దాంట్లో కూరకపోయినా కానీ మీరు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవద్దు. ఆత్మహత్య అనేది అవసరం లేదు. అది వాడు ఏం చేస్తాడు? నీకు పంపించవచ్చు, పరువు తీయచ్చు, కానీ దానికి టెంప్ట్ కావద్దు. దానికి లీగల్గా ప్రొసీడ్ కాండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వండి. తప్ప ఇట్లా మీకు మీరు ఆత్మార్పణం చేసుకుని ఆత్మహత్య చేసుకుంటే మీరు తల్లిదండ్రులకి కడుపు కోత మిగిలించినట్టయింది. కాబట్టి ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దు. లోన్లకు సంబంధించిన వేధింపులు ఉంటే దానికి ప్లాట్ఫామ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సివిల్ పోలీసులు. వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు, మీకు వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తారు. కానీ ఇట్లాంటివి చేయొద్దు. ఇది ఒక వార్త. సీటు బెల్ట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్కి జరిమానా వేసిండట ఒక పోలీసు. సీటు బెల్ట్ పెట్టుకోలేదని ఓ ట్రాక్టర్ డ్రైవర్కు పోలీసులు అపరాధ రుసుము విధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మార్చి 27న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి ట్రాక్టర్లో ఇసుక తీసుకొస్తున్నాడు. నాగారం సమీపంలో గ్రామీణ ఎస్ఐ శ్రీనివాస ఆయనకు సీటు బెల్ట్ పెట్టుకోలేదని ₹100 అపరాధ రుసుము విధించారు. ట్రాక్టర్కు సీటు బెల్ట్ ఉండకున్నా జరిమానా విధించారని నాగిరెడ్డి తెలిపారు. ఈ విషయమై ఎస్ఐ శ్రీనివాస్ను న్యూస్ టుడే వివరణ కోరగా నిబంధనల ఉల్లంఘన కింద ర్యాష్ డ్రైవింగ్కు బదులు సీటు బెల్ట్ అని కంప్యూటర్లో రైటర్ తప్పుగా నమోదు చేశారని తెలిపారు. ఈ పోలీసులు అత్యుత్సాహంలో ఉన్నాయి. ఊర్లలో వ్యవసాయస్తులు నడుపుకునే ట్రాక్టర్కి సీటు బెల్ట్ ఉంటుంది. అసలు సీటు బెల్ట్ అని అపరాధ రుసుము వేసిండ, ఫైన్ వేసిండట. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చింది. సీటు బెల్ట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్కి జరిమానా. వాళ్ళకి చట్టం ఉందని, ఇది యూనిఫామ్ ఉందని, కర్ర చేతిలో ఉందని ఏది పడితే అది చేశారు. మళ్ళీ చివరికి ఎవరిని అడిగితే ఏం చెప్తాం, లేదు అది ఎంట్రీ రాంగ్ అయింది, సీటు బెల్ట్ బదులు అదేంది ర్యాష్ డ్రైవింగ్ బదులు సీటు బెల్ట్. ర్యాష్ డ్రైవింగ్ ఎవడు చేస్తారు? ట్రాక్టర్లు. ఊర్లలో పోయి ట్రాక్టర్ పట్టుకొని నువ్వు సీటు బెల్ట్ అని అపరాధ రుసుము వేసి దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడినట్టే ఉంది. ఇది ఒక వార్త. నెక్స్ట్ ఓకే, వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో మొక్కలను పీకినప్పుడు ఏడుస్తాయట. మొదటిసారి వాటి సౌండ్ను రికార్డు చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. మొక్కలు మనం ఏదైతే పిచ్చి మొక్కలు మంచి మొక్కలు ఏదైనా అవసరానికి పడవు అనుకున్నప్పుడు పీకుతుంటే ఏడుస్తాయట. మొట్టమొదటిసారి కనుక్కొన్నారట. ఇది విచిత్రంగా ఉంది. మరి మొక్కలు ఏడుస్తాయి అనేది సౌండ్ను కూడా రికార్డు చేశారట. మొక్కలు పీకితే వచ్చే సౌండ్ని. మొక్కలను పీకినప్పుడు అవి ఏడుస్తాయని ఇజ్రాయెల్లో సైంటిస్టులు గుర్తించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా మొక్కల శబ్దాన్ని వాళ్ళు రికార్డు చేశారు. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలపై పరిశోధన చేశారు. మొక్కలను పీకిన తర్వాత అవి సౌండ్ చేసినట్టు గుర్తించారు. అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీలో వాటి శబ్దాలను రికార్డు చేశారు. వేరువేరు సందర్భాల్లో మొక్కలను పీకితేనే వేరువేరుగా అరుస్తాయని వెల్లడించారు. మొక్కలు ఒత్తిడిలో ఉన్నప్పుడు పీకితే గట్టిగా అరుస్తాయట. అవి ప్రెజర్లో ఉన్నప్పుడు పీకితే గట్టిగా అరుస్తాయట. ఏడుస్తాయి కూడాట. తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి తమ ఒత్తిడిని కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే పద్ధతిలో ఇది ఒకటై ఉండవచ్చు. ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మొక్కలు సౌండ్ చేస్తాయి. ఆ శబ్దంలో సమాచారం కూడా ఉంటుంది. ఆ శబ్దాలను మనం వినలేము, జంతువులు వినగలవు. ఈ నేపథ్యంలో మొక్కలు జంతువుల మధ్య ఇంటరాక్షన్ జరగడానికి అవకాశం ఉంది. అలాగే కీటకాలతో కూడా మొక్కలు సంభాషిస్తాయట అని ఆ వర్సిటీ సైంటిస్టు లీలాచ్ హడాని తెలిపారు. ఇది ఒక రకంగా కొత్తగా కనిపెట్టినట్టు. ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక యూనివర్సిటీలో సైంటిస్టులు కనిపెట్టారట. మొక్కలను బీగితే ఏడుస్తాయట. అది కూడా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడుస్తాయట, శబ్దాలు చేస్తాయట. మామూలుగా ఉన్నప్పుడు కూడా సౌండ్ చేస్తాయట. ఆ సౌండ్స్ కొంత మనకి సమాచారం ఇవ్వటానికి ఉంటుందట అందులో. కానీ ఆ సమాచారం మనం డీకోడ్ చేయలేము. జంతువులు క్రిమికీటకాలకి ఆ భాష అర్థమైంది. ఆ సౌండ్స్ దానికి సంబంధించిన ఇండికేషన్స్ అర్థమైతేనే మరి ఇప్పటి నుంచి మనం మొక్కలను బీకేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఏడిపియొద్దు, వాటిని ఇబ్బంది పెట్టద్దు, వాటి గోస మనకు తగిలిద్ది అనేది దీని అర్థం. మరి ఏందో కానీ మొక్కలను బీకేటప్పుడు జాగ్రత్త వహించాలి. అడ్డగోలుగా మొక్కలను బీకి వాటి అంటే ఒక ప్రాణాన్ని తీసినట్లు లెక్క. ఏడుస్తున్నాయి, సౌండ్ చేస్తున్నాయి అంటే ఒక ప్రాణాన్ని మనం తీసినట్లు లెక్క మొక్కలను బీకిన. మరి ఇప్పుడు ఆకుకూరలు ఎట్ట తినాలి, కూరగాయలు ఎట్ట తినాలి, లేకపోతే ఇంకా చెట్లకు సంబంధించిన రకరకాల ఔషధాలు ఉంటాయి, అవి ఎట్లా అనేది ఇప్పుడు ఆలోచన. ఇది మొత్తానికైతే మొక్కలను బిగితే ఏడుస్తాయి అనేది మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక యూనివర్సిటీ సైంటిస్టులు కనిపెట్టారు. అది రికార్డు చేస్తారట. మరి మన దేశానికి కూడా వచ్చి ఆ రికార్డును మనం వినే సౌలభ్యం ఇప్పుడైతే లేదట. క్రిమికీటకాలు జంతువులకైతే ఆ రికార్డు అంటే ఆ వాయిస్ అర్థమవుతాడు, కానీ మనకు అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం అని చెప్తున్నారు. దేశ భద్రతకే ముప్పు తెచ్చారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటుండు. దేశ భద్రతకే ముప్పు తెచ్చారంటే ఫోన్ ట్యాపింగ్తోని బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నేతలను ఏ ఒక్కరూ క్షమించబోరని హెచ్చరిక. చట్ట ప్రకారమే చర్యలు, వాళ్ళలా ప్రొసీజర్లో జోక్యం చేసుకోం అని మంత్రి శ్రీధర్ బాబు చెబుతుండు. ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ తాట తీస్తారని వార్నింగ్. ఉమ్మడి ఏపీలో కన్నా ఉద్యమకారులను దారుణంగా అణిచివేసినారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. ఫోన్లు ట్యాపింగ్ చేసింది కాక సమర్థించుకుంటున్నానని ఫైరు. ఇది ఫోన్లు ట్యాప్ చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎవరున్నా వదలమని చెప్పిండు. దుర్మార్గంగా జీవితాల్లోకి చొరబడి సంబంధం లేదంటారా? బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ ఫైరు. ఇది మాకు సంబంధం లేదు. కేటీఆర్ మొన్న అన్నాడు, చేసి ఉండొచ్చు, చేస్తే కేసీఆర్కి ఏం సంబంధం అంటాడు. పోలీసులు ఏ పని చేసినా, అది మంచి చేసినా చెడు చేసినా పోలీసులు కేసీఆర్కి కాకపోతే ముఖ్యమంత్రికి ఎవరికి ఉంటుంది సంబంధం? మీరే అంటారు కదా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నికార్సుగా ఉన్నాయంటే కేసీఆర్ వల్లనే.
కేసీఆర్ చేసిన పరిపాలన వల్లనే ఒక్క అఘాయిత్యం జరగలే, ఒక కంపెనీపై దాడులు జరగలే, గొడవలు జరగలే, మత కలహాలు జరగలేదంటే కేసీఆర్ పుణ్యం ఏంటి? మరి ఈ పుణ్యం కూడా కేసీఆర్కే కట్టాలి. ఇదేమో అవసరం లేదు, అది కావాలా అనేది వాళ్ళు అనేది ట్యాపింగ్ కేసులు ఎవరున్నా వదిలిపెట్టం, వాళ్ళ జీవితాల్లోకి దుర్మార్గంగా జీవితాల్లోకి చొరబడి సంబంధం లేదంటారా అని చెప్పి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అంటున్న పరిస్థితి. డ్రగ్స్ వద్దన్నందుకు పెట్రోల్ పోసి తండ్రిని చంపిండట ఒక కొడుకు. వాడు ఎంత దుర్మార్గుడు చూడు. అంటే పిల్లలు పెంపకం ఎడిపోతుంది, పిల్లలు ఆలోచన ఎడిపోతుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా విషాదకరమైన ఘటన పాపం. ఇది ఒక సమాజానికి అసలు సమాజం ఎడిపోతుంది, సమాజం ఎట్లా పోవాలి, ఎట్లా పోతుంది, పేరెంట్ ఎట్లుండాలి, స్టూడెంట్స్ ఎట్లుండాలి, పిల్లలు ఎట్లుండాలి అనే దానికి ఒక రాంగ్ డైరెక్షన్లో పోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. డ్రగ్స్ వద్దన్నాడట వాళ్ళ తండ్రి, డ్రగ్స్ తీసుకోకూడదు, అది చెడు అలవాటు అన్నందుకు ఏం చేసిండు, పెట్రోల్ పోసి తండ్రిని చంపేసిండు, పెట్రోల్ పోసి నిప్పు అంటించిండట. ఎంత దుర్మార్గం. నిప్పు అంటుకున్న పరిగెడుతున్న బండరాయితో బాది హత్య చేసిండట. నిప్పు అంటుకుంది పాపం తండ్రి, పెట్రోల్ పోసి నిప్పు పెడితే నిప్పు అంటుకొని ఇట్లా ముందుకి ఉరుకుతుంటే బండరాయితోని బాది హత్య చేసినాడు. రంగారెడ్డి జిల్లా తుర్కాంజల్లో ఘటన, పరారీలో నిందితుడు, స్పెషల్ టీంతో గాలిస్తున్న పోలీసులు. హైదరాబాద్ చుట్టుపక్కలే, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతంలో డ్రగ్స్ మానేయాలని మందలించిన కన్న తండ్రినే చంపేశాడు కొడుకు. తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బండరాయితో బాది హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కాంజల్లో జరిగింది. తుర్కాంజల్లోని ఆరెంజ్ అవెన్యూలో నివాసం ఉంటున్న తిరుపతి అనురాగ్ 27 సంవత్సరాలట. వాడికి అవారాగా తిరుగుతున్నాడు. మద్యం, గంజాయి, డ్రగ్స్ బానిసగా మారాడు. తన విలాసాల కోసం ఇంట్లో డబ్బులు తీసుకుంటున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని డి అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. 6వ పేజీలో ఉంది దీనికి. ఎంత దురదృష్టమో పాపం. అసలు తండ్రిని నిప్పు పెట్టి చంపేసిండట. నిప్పు పెట్టి నిప్పులో కాల్టర్ లేదని మళ్ళా ఎంటబడి చంపేసిండట. అక్కడికి వెళ్ళి వచ్చిన అతని తీరు మారలేదు. డి అడిక్షన్ సెంటర్కి వచ్చినా ఆయన తీరు మారలేదు. రోజు అదే పనిగా మత్తు పదార్థాలు తీసుకుంటుండటంతో తండ్రి రవీందర్ మత్తు పదార్థాలు తీసుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అని కొడుక్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా కూడా అనురాగ్ వినలేదు. రోజు మత్తులో ఇంటికి వచ్చి తండ్రితో గొడవకు దిగేవాడు. గురువారం మధ్యాహ్నం కూడా ఇదే విషయంలో తండ్రితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తండ్రి రవీందర్పై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అంతటితో ఆగకుండా నిప్పు అంటుకొని పరిగెడుతున్న తండ్రిపై బండరాయితో బాది దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రవీందర్ భార్య సుధా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇక వాడు కొడుకైతే ఇది కాకపోతుంది. తండ్రిని నిప్పు పెట్టి చంపి నిప్పు అంటుకోలేదని చెప్పి మళ్ళీ బండరాయితో మోది బాది చంపిండంటే ఎంత దుర్మార్గుడు. అంటే ఈ డ్రగ్స్, గంజాయి, ఈ ఆల్కహాల్, మద్యం ఏ రకంగా సమాజాన్ని తీసుకుపోతుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ప్రభుత్వం దీనిపై స్పష్టంగా కఠినంగా చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త రోజుల్లో డ్రగ్స్ అనే పదం, గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు అన్నాడు. కానీ ఇది చూడండి ఎన్ని అరాచకాలు జరుగుతాయి. దీనిపైన ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాలి. దీన్ని నిరోధించడానికి, డ్రగ్స్ని, గంజాయిని నిరోధించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ దారుణాలు సమాజం ఎటుపోతుంది అనేది వాడు ఎవరినైనా చంపుతారు. ఇక ఎంతమందినైనా చంపుతారు ఆ డ్రగ్స్ మత్తులో. తండ్రినే చంపిండంటే ఇక మనిషి అనేవాడు లెక్కలేడు. భూమి మీద ఉన్న ఏ మనిషినైనా చంపే సాహసం ఆ డ్రగ్స్, ఆ మత్తు, ఆ గంజాయి ఎత్తాయి. కాబట్టి ఆ మత్తుని దూరం చేయాలి. ఆ గంజాయి, డ్రగ్స్కి బానిస కాకుండా యువతని, విద్యార్థుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ప్రధాన బాధ్యత అది. ఎందుకంటే వన్స్ సమాజంలో ఇట్లాంటి చీడ పురుగులు ఉంటే సమాజం చెడిపోయే పరిస్థితి ఉంది. సమాజం ఏ లా అండ్ ఆర్డర్, ఏ పోలీసు కాపాడలేడు. కాబట్టి మొత్తం దానికి మూలమైన మత్తుని దూరం చేయాలి. దానికి మూలమైన గంజాయి, డ్రగ్స్ని దూరం చేసే ప్రక్రియని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఏనుగుదాడిలో ఇంకో రైతు మృతి చెందినాడు. నిన్న ఒక రైతు పాపం మృతి చెందిండు. అడవిలోంచి ఏనుగు వచ్చి మిరప తోటలో తొక్కుతుందని చెప్పి ఆయన దాన్ని పంపించడానికి ఎల్లగొట్టడానికి పోతే వచ్చి దాడి చేసి చంపేసింది. స్పాట్లో కళ్ళ ముందే, భార్య కళ్ళ ముందే చచ్చిపోయింది. మళ్ళీ ఇంకొక రైతు కూడా చచ్చిపోయింది. 12 గంటల వ్యవధిలో 2 దుర్మరణం. ఆసిఫాబాద్ జిల్లాల ఘటన. బయ్యంగుప్పెట్లో అటవీ శివారు గ్రామాలు. ఏనుగును ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు అడవి మీదుగా రాకపోకలు నిలిపివేత. అదే ఏనుగు అనుకుంటున్నా నాకు తెలిసి. నిన్న చంపిన ఏనుగే దానికి దారి దొరక్క అటటే తిరుగుతున్నట్టు మొత్తానికి ఇంకొక రైతును కూడా చంపిందట. ఇది ఆసిఫాబాద్ జిల్లాలో. కాబట్టి అటవీ శాఖ అధికారులు దీనిపైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే అడవికి చుట్టుపక్కల ఉండే గ్రామాలు బయ్యంగుప్పెట్లో బతుకుతున్నాయండి. ప్రాణం అరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నట్టు పాపం. ఎందుకంటే చాలాకి వాళ్ళు వ్యవసాయానికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మరి ఈ పరిస్థితి ఉంటే ఇబ్బంది. ఇది ఒక వార్త.
బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి, ఫోన్ ట్యాపింగ్పై ఈసీ గవర్నర్కి ఫిర్యాదు చేస్తాం అని కిషన్ రెడ్డి చెప్పిండు. ఎన్నికల టైంలోనూ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. కేటీఆర్ను కాంగ్రెస్ వదిలినా మేము వదలం. ఎవరు వదలమన్నారు? కాంగ్రెస్ వదిలినా మేము వదలమన్నారు. ఎవరు వదలమన్నారు? మీరు చేయాల్సిన పని చేయకుండా, మీరు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోకుండా, మీరు బీఆర్ఎస్తో మొన్నటి వరకు అంటగాగి ఇవాళ మేము వదలం, కాంగ్రెస్ వదిలినా మేము వదలం అంటే ఎవడు అన్నారంట వదలమని? ఎవరు అనలేదు కదా. కాంగ్రెస్ ఏమని చెప్పిందా మీరు వదలండి పాపం బీఆర్ఎస్ని? వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు, మీరు చేసే కార్యక్రమం మీరు చేయాలి. పార్టీ ఫిరాయింపులు వదిలినా మేము వదలం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని కామెంట్ చేసిండు. అంటే ఇప్పుడు పార్టీ చేసే ఫిరాయింపుల్ని ఆయన ప్రోత్సహించినాయి కాబట్టి ఇది నడుస్తుంది అన్నట్టు కిషన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఇంకోటి ఆంధ్రజ్యోతి చూద్దాం. ధూమ్ధామ్ బలం బలగం చాటేలా తొక్కు కూడా సభ చేద్దాం, లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చే వ్యూహం, విజయవంతంగా 6 హామీల అమలుపై వివరణ, కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ అమలు, జనజాతర సభలోనే మేనిఫెస్టో విడుదలకు ఛాన్సు, సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి ఇతర నేతలు. 10 లక్షలకు మించి పబ్లిక్ని సమీకరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాశారు. ట్యాపింగ్ బాధ్యత కేసీఆర్దే, ఆయన ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్సే లేదు. కేసీఆర్తో పాటు కుటుంబీకుల ప్రత్యక్ష ప్రమేయం, ఉన్నతస్థాయి విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ కోరతాం, దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం గవర్నర్ సుమోటోగా తీసుకోవాలి. బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి. ఫామ్ హౌస్ ఫైల్స్ నిర్మాత డైరెక్టర్ కేసీఆర్, ఫిరాయింపులు ప్రోత్సహించడమే రేవంత్ ఎజెండా. బీఆర్ఎస్ అలవాట్లనే కొనసాగిస్తున్నారు. కేసీఆర్ రేవంత్పై కిషన్ రెడ్డి మండిపాటు. రుణమాఫీపై ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు. ఇది ట్యాపింగ్ కేసీఆర్దే బాధ్యత, ఆయన లేకుండా అది ట్యాపింగ్ జరిగే అవకాశం లేదు, ఆయన ప్రమేయం లేకుండా, ఆయన ఆదేశాలు లేకుండా అని చెప్పి చెప్తుండు. బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలంటాడు. ప్రధానంగా బీఆర్ఎస్కు ఉన్న పార్టీ గుర్తింపును రద్దు చేయాలి, నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఫామ్ హౌస్ ఫైల్స్పై నిర్మాత డైరెక్టరు కేసీఆర్. ఫిరాయింపులు ప్రోత్సహించడంలో రేవంత్ ఎజెండా కూడా అదేనట. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం గవర్నర్ సుమోటోగా తీసుకోవాలట. అనేక విషయాలు కేసీఆర్ ఫ్యామిలీ పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన అనేక, కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, రకరకాల విద్యుత్ కొనుగోళ్ల పైన అనేక ఆరోపణలు వచ్చిన, అనేక అవినీతి ఆరోపణలు హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ చేశారు. మరి ఎందుకు తీసుకోవాలి సుమోటోగా? కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలు మీరు ఇవ్వాలంటున్నారు, దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, గవర్నరు సుమోటోగా తీసుకోవాలంటున్నారు. మీరు ఎందుకు తీసుకోవాలి? గత 5 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా ప్రధానమంత్రి, హోంమంత్రి అవినీతి జరిగింది అని చెప్పారు. జరిగినప్పుడు మీరు సుమోటోగా తీసుకోవాలి, దీంట్లో ఎందుకు తీసుకోవాలంటున్నారో మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ప్రమేయం ఉంది అంటున్నారు, ఉంది లేదని కూడా మీరే ఉందని మరి తప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా తెలియదు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ఆశలు అడుగంటినాయట, గణనీయంగా పడిపోయిన భూగర్భ జలమట్టాలు, ఒట్టిపోయిన బోర్లు, బావులు, లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు, గొంతెండిపోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడుగంటిన బావులు, చేతి పంపులు, భగీరథ నీటి సరఫరాకు సమస్యలు. రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భ జలాలు అడుగంటతో 10 జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి కొరత మామిడి లాంటి పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తుందని రైతులు చెబుతున్నారు. మొత్తానికి మామిడి తోటలు ఇవి ఎండిపోయే పరిస్థితి. పెద్ద బావిలో పోయి దిగి నీళ్లు లేక పూడికి తీస్తున్నట్టుంది. ఈ పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు, కరువు మొట్టమొదటిసారిగా వచ్చింది. బావులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, తాగడానికి నీళ్ళు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. మొత్తానికి ఈ వీళ్ళని మరి ఎవరు పట్టించుకుంటారు అనేది చూడాలి. మొత్తానికి ప్రజలైతే ఇబ్బంది పడతారు, నీటి విషయంలో కానీ, పంటలు ఎండిపోయే విషయంలో కానీ, తాగునీరు సాగునీరు విషయంలో. ఈ ఊరు మాది, ఖాళీ చేయండి. గద్వాల జిల్లా చమన్ ఖాన్ దొడ్డి ఉన్న భూమి తమదేనంటున్న కొందరు వ్యక్తులు గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ హుకం. రాజకీయ నేతలు, పోలీసుల ద్వారా ఒత్తిడి. ఆందోళనలో 200 కుటుంబాలు. జిల్లా ఎస్పీకి వినతిపత్రం. 3 తరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఊరు వదిలి పొమ్మంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఊరునే ఖాళీ చేయాలని కబ్జాకోరులు కంకణం కట్టుకుని, దానికి రాజకీయ నాయకులు, పోలీసులు అన్నదానులు. పోలీసులు, రాజకీయ నాయకులు ఎవరి కోసం ఉండాలి? గ్రామంలో ఉన్న ప్రజలకు మద్దతుగా నిలవాలి, గ్రామ ప్రజలకు అండగా ఉండాలి. కానీ ఇదే పోలీసులు, ఇదే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఎవడైతే కబ్జాకోరులకు మద్దతు ఇచ్చి వాళ్ళు ఇచ్చే తాయిలాలకి ఆశపడి ఊరును ఖాళీ చేయడానికి ప్రయత్నం. ఊరు అంటే ఏంది? కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అక్కడ ఇల్లు కట్టుకొని ఇంటి నెంబర్లు వచ్చి గ్రామ పంచాయతీ రికార్డులో ఉండి ఒక గ్రామ పంచాయతీగా సృష్టించబడి ఉన్న ఊరినే ఖాళీ చేయాలని ప్రయత్నం చేస్తానంటే వీళ్ళకి దేనికైనా చార్మినార్ను కూడా అమ్ముతారు, అసెంబ్లీని కూడా అమ్ముతారు.
మరి దానికి మళ్ళీ పోలీసులు సపోర్ట్. మరి ఆ పోలీసులు ఎవరు, ఆ కథ అవుతారు, ఆ రాజకీయ నాయకులు ఎవరు తెలియదు. కానీ మొత్తానికి గద్వాల జిల్లాట చమన్ ఖాన్ దొడ్డి. ఆ గ్రామానికి 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 5 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. 200 కుటుంబాలు ఉన్నాయి, 1000 మంది జనాభా. ఇందులో 4 సామాజిక వర్గాలకు చెందిన వారు ఉండగా ఎక్కువగా బోయ, తర్వాత కుర్మా లేదా కుర్వా, ముస్లిం, గౌడలు ఉన్నారు. చాలా వరకు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. అంతా బాగానే ఉన్న ఈ ఊరికి ఇప్పుడు ఆపదొచ్చింది. కొందరు వ్యక్తులు గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించి 200 కుటుంబాలని నిరాశ్రయులను చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకులు, పోలీసులు తోడవడంతో పల్లెవాసులు ఎప్పుడు ఇల్లు వదిలిపోవాల్సి వస్తుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అట. గట్టు మండలంలోని చమన్ ఖాన్ దొడ్డి వాసుల దీనగాథపై సాక్షి గ్రౌండ్ రిపోర్టు. ఇది చాలా దారుణం. గట్టు మండలం, గద్వాల జిల్లా గట్టు మండలం, చమన్ ఖాన్ దొడ్డి అట గ్రామం. 80 సంవత్సరాల నుంచి ఆ ఊరుంది. 80 సంవత్సరాల నుంచి ఊర్లో ఇల్లు కట్టుకొని ఇళ్లలో ఉంటూ తరతరాలుగా అక్కడ ఉంటుంటే వాళ్ళు ఇవాళ వచ్చి పోలీసులు, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ భూమి నాది అంటే అసలు చట్టాలు ఎడిపోతున్నాయి, ప్రభుత్వం ఎడిపోతుంది, యంత్రాంగం ఎడిపోతుంది అనేది ప్రశ్న. అసలు మామూలుగా ఒక 12 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక 12 సంవత్సరాలు ఒక స్థలాన్ని అనుభవిస్తే ఆ స్థలం 12 సంవత్సరాల తర్వాత వాళ్ళదే అయిపోద్ది అనేది చట్టం ఉంది, అడ్వర్స్ పొజిషన్ కింద. అట్లాంటిది 80 సంవత్సరాలుగా ఇళ్ళు కట్టుకొని, మళ్ళీ ఖాళీ స్థలం ఇళ్ళు కట్టుకొని ఇళ్లలో ఉంటూ ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఇంటి నెంబర్లు, గ్రామ పంచాయతీ రికార్డు, గ్రామ పంచాయతీ అన్నీ ఉన్నాయి, స్కూళ్ళు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి. అక్కడకు పోయి వాళ్ళందరినీ 200 కుటుంబాలను ఖాళీ చేయడానికి సాహసం చేయటం అంటే ఎంత పెద్ద స్థాయిలో బ్యాక్గ్రౌండ్ ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరు, ఆ పెద్ద తలకాయలు ఎవరు బయటికి తీసి వాళ్ళని శిక్షించాలి చట్ట ప్రకారం. వాళ్ళ ఆవేదన ఎంత ఉంటుంది పాపం. 200 మంది 80 సంవత్సరాలుగా జీవిస్తున్న వాళ్ళు ఇండ్లు వదిలిపెట్టి, వాకిళ్ళు వదిలిపెట్టి పోవాలంటే ఎంత బాధ ఉంటుంది. కాబట్టి దీని వెనకున్న వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా శిక్షించాలి, పట్టుకోవాలి. ఇట్లాంటి ప్రోత్సహిస్తే ఊర్లు కూర్లు ఖాళీ చేస్తారు. వీళ్ళు గవర్నమెంట్ స్థలాలు అమ్ముతారు, గవర్నమెంట్ ఆఫీసులను కూడా అమ్ముతారు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఈడెవడో పట్టుకోవాలి, వాడిని పట్టుకొని లోపటేయాలి ఫస్ట్. ఊర్లు ఖాళీ చేయడం అంటే ఎంత ఈజీ అది, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత హామీ ఉండాలి వానికి. ఇది ఒక వార్త. కవితకి బెయిల్ పైన 8వ తారీఖు తీర్పు ఉందట. ఏప్రిల్ 8 నాడు బెయిల్ పైన ఆమె వాళ్ళ కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి బెయిల్ పిటిషన్ వేశారు. ఆ బెయిల్ పైన ఆర్గ్యుమెంట్స్ విన్నారు. 8వ తారీఖు తీర్పు రిజర్వ్ చేసుకున్నారు, జడ్జిమెంట్ రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారు. ఆర్డర్కి ఉంది, అది 8వ తారీఖు ఉంటుందట. మరి వస్తుందా రాదా అనేది మొత్తానికైతే ఆశలు తక్కువే ఉన్నాయనేది ఇల్లీగల్గా నడుస్తుంది, మరి వచ్చే అవకాశం లేదు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ. రేవు తప్పిన పారకం, సాగునీటి నిర్వహణలో సర్కారు తికమక. సుందెళ్ల నీళ్లు నదిలోకి విడుదల, ఒట్టిపోయిన నదిలో వదిలితే ఏం లాభమని రైతులు లబోదిబో. పొట్టకొచ్చిన పంటల పరిస్థితి ఏమిటని ఓ మంత్రి దగ్గర గగ్గోలు. మంత్రి ఫోన్ కాల్తో వెంటనే గేట్లు మూసి విడుదల నిలిపేత. రైతుకున్న సోయి సర్కారుకు లేకపోయినట్టు తీవ్ర విమర్శలు. రేవు తప్పిన పారకమాట, సాగునీటి మేనేజ్మెంట్లో సర్కారు తికమక పడుతుంది. సుందెళ్ల నీళ్లు నదిలోకి విడుదల చేశారు. ఒట్టిపోయిన నదిలోకి నీళ్లు వదిలితే ఏమొస్తుంది, అది రైతుల పంటలకు ఇస్తే పంటలు కాపాడుకుంటున్నామని ఒక రైతు మంత్రి దగ్గర గగ్గోలు పెడితే అప్పుడు మంత్రి ఫోన్ చేసి ఆ గేట్లు మూసేసి నీళ్ళు కిందికి పోకుండా చేసిండట. ఇది ఒక వార్త. రైతన్న కోసం నేడు కరీంనగర్ కేసీఆర్. ముగ్దంపూర్లో రైతులతో ముఖాముఖి, బోయినపల్లిలో ఎండిన పంటల పరిశీలన. మొన్న నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో పర్యటన చేశాడు, రైతులను పరామర్శించండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు ఈరోజు రైతన్న కోసం నేడు కరీంనగర్లో పోయి అక్కడ రైతులను పరామర్శిస్తారట, ఎండిన పంటలని పరిశీలిస్తారట. దానికి సంబంధించి ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే కార్యక్రమం, రైతులకు మేలు చేసే కార్యక్రమం మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వం మెడలు ఉంచుతూ అంటున్నారు. దాంట్లో భాగంగానే ఇలా మళ్ళీ కరీంనగర్ పోతున్నారు. అక్కడ ఏం మాట్లాడతారో చూడాలా. అక్కడ ఎండిన పంటలను కూడా పరిశీలిస్తారట. ఇది ఒక వార్తగా నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశేషం. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.